హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోతుంది కదా, మనకి గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ అయితే వచ్చేసింది. అస్సలు అనుకోలేదు ఇంత త్వరగా వస్తుందని చెప్పి. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. కరోనా వచ్చినప్పటి నుంచి మనందరికీ హెల్త్ అంటే చాలా ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది కదా. అందరూ చాలా హెల్త్ కాన్షియస్ గా ఉంటున్నారు. డబ్బులు ఉన్నా లేకపోయినా హెల్త్ సరిగా ఉంటే తర్వాత ఫ్యూచర్ లో సంపాదించుకోవచ్చు అనే ఆలోచన అయితే అందరిలో వచ్చేసింది. అయితే మనం ఇంట్లో ఎప్పుడు తినే రెసిపీస్ కాకుండా చాలా యూనిక్ గా హెల్దీగా రెసిపీస్ చేసుకొని తింటే మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా హెల్దీగా ఉండొచ్చు. అలాంటి హెల్దీ రెసిపీస్ ఉన్న ఛానలే ఇదనమాట. సింప్లీ లావణ్య @సింప్లీ లావణ్య అని హ్యాండిల్ కొట్టినా వస్తుంది, లేదా సింప్లీ లావణ్య అని కొట్టినా వస్తుంది. ఈ ఛానల్లో రెసిపీస్ అన్ని కూడా చాలా యూనిక్ గా టేస్టీగా సింపుల్ గా ఉన్నాయి. వ్లాగ్స్ ఇష్టపడే వాళ్ళు, ఫుడ్ ఇష్టపడే వాళ్ళు ఒకసారి ఈ ఛానల్ చూడండి. ఛానల్ చూసి మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ ఛానల్ ని. నాకైతే చాలా నచ్చాయి రెసిపీస్ అన్ని కూడా. లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ కూడా చాలా బాగున్నాయి. ఒకసారి డెఫినెట్ గా చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. యూట్యూబ్లో మనకి మనీ రావాలంటే గూగుల్ యాడ్సెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. గూగుల్ యాడ్సెన్స్లో స్టెప్ బై స్టెప్ వెరిఫికేషన్ మొత్తం కంప్లీట్ అయితేనే మన అకౌంట్కి అయితే అమౌంట్ వస్తుంది. ఫస్ట్ ఐడి వెరిఫికేషన్ అవ్వాలి, తర్వాత అడ్రస్ వెరిఫికేషన్ అవ్వాలి, తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఐడి వెరిఫికేషన్ ఎలా చేయాలి, నేను ఎలా చేశాను అనేది లాస్ట్ వీడియోలో చెప్పాను. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, ఎండ్ స్క్రీన్లో కూడా డిస్ప్లే చేస్తాను. ఒకసారి అవసరం ఉన్న వాళ్ళు చూడండి, మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. మానిటైజేషన్కి దగ్గరలో ఉన్న వాళ్ళైనా, లేదా మానిటైజేషన్ అయిపోయి ఐడి వెరిఫికేషన్ చేయాలి అనే వాళ్ళకైనా యూజ్ అవుతుంది. సో తర్వాతది వచ్చి అడ్రస్ వెరిఫికేషన్. మన అడ్రస్కి ఈ పిన్ అయితే పంపిస్తారు, యాడ్సెన్స్ పిన్. ఈ యాడ్సెన్స్ పిన్ వచ్చే వరకు చాలా టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే మిగతా డీటెయిల్స్ అని మనము ఎంటర్ చేసుకుంటాము. సో అక్కడ తప్పులేం లేకుండా 1-2 సార్లు చూసుకొని మనం ఎంటర్ చేసుకోవాలి. కానీ ఇది మాత్రం యూట్యూబ్ వాళ్ళే పంపించాలి మన ఇంటికి. సో మనం ఏ అడ్రస్ అయితే ఇస్తామో గూగుల్ యాడ్సెన్స్లో ఆ అడ్రస్కి పిన్ పంపిస్తారు. అది వచ్చే వరకు అసలు మనకి వస్తుందా లేదా, రాకపోతే ఏంటి అని చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. నేనైతే ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు. నాకు నవంబర్ 23 మెయిల్ వచ్చింది. ఇలా మెయిల్ చేశాము పిన్ అని. మెయిల్ అంటే జీమెయిల్లో కాదు, పోస్ట్లో పంపించడం అనమాట. అలా వచ్చిన తర్వాత నాకు డిసెంబర్ 2 కల్లా పిన్ అయితే వచ్చేసింది పోస్టల్లో. మాది చాలా చిన్న విలేజ్. మెట్రోపాలిటన్ సిటీస్ వాటికైతే 1 or 2 డేస్లో వచ్చేస్తుందని చెప్తున్నారు. విలేజెస్కి కొంచెం టైం పడుతుంది అని అన్నారు. మనకు వచ్చిన మెయిల్లో అయితే 3 to 4 weeks వరకు టైం పడుతుందని ఉంది. సరే నేను అప్పుడే రాదులే అన్నట్టుగా అనుకున్నాను. కానీ ఇంత త్వరగా వస్తుంది, 10 days లోపలే వస్తుందని అయితే నేను అస్సలు అనుకోలేదు. పిన్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇది కూడా స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ ఉన్నప్పుడు ఇది ఒక ఏ స్టెప్ దగ్గర మనం ఆగిపోయినా సరే మనం డిసప్పాయింట్ అయిపోతాము. ఫస్ట్ మానిటైజేషన్ అప్లై చేయాలి, ఐడి వెరిఫికేషన్ సక్సెస్ అవ్వాలి, తర్వాత పిన్ ఇంటికి రావాలి, తర్వాత బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి. సో పిన్ ఇంపార్టెంట్. పిన్ ఇంటికి రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పిన్ వచ్చిందంటే ఇంకా మనం మ్యాక్సిమం అయిపోయినట్టే. బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడమే కాబట్టి అది మన చేతిలోనే ఉంటుంది పని. సో ఇప్పుడు నేను ఈ పిన్ని మీ ముందునే ఓపెన్ చేసి వెరిఫికేషన్ ఎలా చేయాలనేది చెప్తాను. ఎవరైతే మానిటైజేషన్ అయిపోయిందో వాళ్ళకి గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం కదా. మనకి యూట్యూబ్లో $10 వచ్చిన తర్వాత మాత్రమే మనకి ఐడి వెరిఫికేషన్ కానీ పిన్ వెరిఫికేషన్ కానీ చేసుకోవడానికి కుదురుతుంది. $10 వచ్చాక మనకి మెయిల్ వస్తుంది, ఐడి వెరిఫికేషన్ చేసుకోండి అని. ఐడి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మనకి మళ్ళీ మెయిల్ వస్తుంది, పిన్ ఇలా మెయిల్ చేశాము మీకు ఇంటికి అని చెప్పి. సో మనం ఏ అడ్రస్ అయితే ఇచ్చామో అక్కడికి మెయిల్ చేశామని చెప్పి చెప్తారనమాట. మీకు ఆ మెయిల్ ఎప్పుడైతే వస్తుందో పిన్ మెయిల్ చేశాము మీకు అని చెప్పి, అప్పుడు మీరు పోస్టల్ అడ్రస్ ఇచ్చుంటారు కదా మీ లోకల్ పోస్ట్ ఆఫీస్లో. పోస్ట్ మ్యాన్కి ఒకసారి విషయం చెప్పండి, నాకు ఒక ఇంపార్టెంట్ పోస్ట్ వస్తుంది, ఖచ్చితంగా మర్చిపోకుండా ఇవ్వండి వెంటనే, నాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్తే వాళ్ళు గుర్తు పెట్టుకుంటారు. ఓ పలానా వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళకి త్వరగా ఇవ్వాలి అని. నేను కూడా ఆ రోజే చెప్పాను, డిసెంబర్ 2న. నాకు ఆ రోజే పోస్ట్ వచ్చేసింది. చెప్పకుండా వచ్చేసేదిలేండి, కానీ మనం చెప్పామంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది, పక్కన పడేయకుండా వెంటనే ఇస్తారు. సో ఆ పని అయితే చేయండి. ఒకవేళ మనము ఫస్ట్ టైం 3 times అప్లై చేసుకోవచ్చు పిన్ కోసం. 45 days వరకు వెయిట్ చేయాలి. మ్యాక్సిమం 45 days, మినిమం 1 or 2 daysలో అయినా వచ్చేయచ్చు. 45 days వరకు వెయిట్ చేసినా రాలేదు అంటే మళ్ళీ మీరు రీఅప్లై చేసుకోండి. రీఅప్లై చేసినా రాలేదు మళ్ళీ 45 days వరకు అంటే అప్పుడు మీరు అడ్రస్ చేంజ్ చేసి 3rd time గూగుల్ యాడ్సెన్స్లో మనం అడ్రస్ ఎడిట్ చేసుకోవచ్చు. 3rd time మళ్ళీ అడ్రస్ చేంజ్ చేసి అప్పుడు మళ్ళీ అప్లై చేసుకోండి పిన్ కోసం, ఖచ్చితంగా వస్తుంది. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మన డీటెయిల్స్ అడ్రస్ కరెక్ట్గా ఇస్తే మనకు ఖచ్చితంగా వస్తుంది. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఈ పిన్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఏం లేదు, సింపుల్గానే ఇలా ఉంటుందన్నమాట. బార్ కోడ్ లాగా ఉంది. ఇదిగో రిమూవ్ సైడ్ ఎడ్జెస్ ఫస్ట్ అని అన్నారు.
ఇట్లా తీసుకుంటా. ఈ పిన్ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుందండి, ఏ ఒక్కరికి కూడా సేమ్ పిన్ ఉండదు అనమాట. దేనిలో అయితే పిన్ వచ్చింది లోపల, నేను పిన్ చూపించట్లేదు, ఇటు సైడ్ ఉంటుంది. ఇక్కడ మనం పిన్ ఏం చేసుకోవాలనేది కూడా రాసుంది. సైన్ ఇన్ టు యువర్ యాడ్సెన్స్ ఆర్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అకౌంట్, గో టు పేమెంట్స్, దెన్ వెరిఫికేషన్ చెక్, ఎంటర్ యువర్ పిన్ అండ్ క్లిక్ సబ్మిట్ అని చెప్పాను. అంటే యాడ్సెన్స్లోకి వెళ్ళి, పేమెంట్స్లోకి వెళ్ళి, వెరిఫికేషన్ చెక్లోకి వెళ్ళి పిన్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి అని చెప్పారు. ఇక్కడే క్లియర్గా మనకి ఏం చేయాలనేది కూడా ఇచ్చారు. సో ఇప్పుడు మనము వెరిఫికేషన్ చేసేద్దాం, వచ్చేయండి. ఇదిగోండి గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ అయితే ఓపెన్ చేసేసాను. ఇక్కడ మనకి టాప్ లెఫ్ట్లో యువర్ పేమెంట్స్ ఆర్ ఆన్ హోల్డ్ బికాజ్ యూ నీడ్ టు వెరిఫై యువర్ అడ్రస్ అని రెడ్ మార్క్లో చూపిస్తుంది చూడండి. అంటే మనం అడ్రస్ వెరిఫై చేసుకోవాలని చెప్తుంది. సో ఇక్కడ యాక్షన్ మీద క్లిక్ చేద్దాం డైరెక్ట్గా. చూడండి ఇప్పుడు ఇక్కడ అడ్రస్ వెరిఫికేషన్ దగ్గర మన పిన్ అయితే అడుగుతుంది. ఇక్కడ పిన్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు వచ్చిన 6 డిజిట్ పిన్ అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయడమే. చూసారా, అడ్రస్ వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని చెప్పి వచ్చేసింది వెంటనే. ఎక్కువ టైం కూడా పట్టదు, మనకి మెయిల్ కూడా వస్తుంది తర్వాత. ఇక్కడ వెరిఫికేషన్ చెక్లోకి వెళ్ళాలి. వెరిఫికేషన్ చెక్లోకి వెళ్తే ఇదిగోండి ఐడెంటిటీ వెరిఫికేషన్, అడ్రస్ వెరిఫికేషన్ రెండు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఏం లేదండి, చూసారు కదా, చాలా సింపుల్గా అయితే అయిపోయింది వెరిఫికేషన్ అనేది. ఎంత పిన్ ఎంటర్ చేయడం వరకే, సబ్మిట్ చేయడం అంతే, జస్ట్ సింపుల్ ప్రాసెస్సే. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలంటే మనకి మినిమం $10 అయితే రావాలి యాడ్సెన్స్కి. కొంతమందికి $10 ఉన్నా రాకపోయినా సరే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోమని వస్తుంది. కొంతమందికి $10 ఉంటే మాత్రమే వస్తుంది. ఇప్పుడు 2024లో ఉన్న రూల్స్ ప్రకారం అయితే $10 ఉంటేనే వస్తుంది. మనకి $10 ఉంటేనే యాడ్సెన్స్ పిన్ కూడా వస్తుంది. మనకి యూట్యూబ్లోకి $10 వస్తే చాలు, మనకి యాడ్సెన్స్లోకి యాడ్ అవ్వాల్సిన అవసరం లేదు. యూట్యూబ్లోకి $10 వచ్చాకే మనకి పిన్ ఐడి వెరిఫికేషన్ చేసుకోవడానికి అవుతుంది. అలాగే ఇప్పుడు యాడ్సెన్స్లోకి $10 రావాలి. ఆ $10 వచ్చిన తర్వాతే బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడానికి కుదురుతుంది మనం. సో బ్యాంక్ డీటెయిల్స్ అనేది నెక్స్ట్ ప్రాసెస్లో నాకు వచ్చిన తర్వాత చెప్తాను నెక్స్ట్ వీడియోలో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.